ఫస్ట్ క్వెషన్. బుధుడికి ఉన్న ఉపగ్రహాలు. బుధుడికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య. ఆన్సర్ 0. బుధుడికి ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ క్వెషన్. మొదటిసారి భూమిని చుట్టి వచ్చిన నావికుడు. మొదటిసారిగా భూమిని చుట్టి వచ్చిన నావికుడు. ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాజిలాన్. మ్యాజిలాన్ అనే వ్యక్తి మొదటగా భూమిని చుట్టి వచ్చినాడు అనమాట. నెక్స్ట్ క్వెషన్. భూమి వ్యాసం వెంబడి ఒక రంధ్రం చేశారు. రంధ్రం పైభాగం నుంచి జారవిడిచిన వస్తువు భూమి కేంద్రం వద్ద ఉన్నప్పుడు శూన్యమయ్యే భౌతిక రాశి. ఆన్సర్ ఆప్షన్ 3 భారము. భారం అనే భౌతిక రాశి భూకేంద్రం వద్ద శూన్యమవుతుంది. నెక్స్ట్. పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి? పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 భూభ్రమణం. భూభ్రమణం వల్ల మనకి పగలు రాత్రులు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వెషన్. ఋతువులు ఏర్పడడానికి కారణం. ఋతువులు ఏర్పడడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 భూ పరిభ్రమణం వల్ల. భూ పరిభ్రమణం వల్ల మనకు ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్. ఒక పరిభ్రమణం జరిగేటప్పటికి ఎన్ని భూభ్రమణాలు జరుగుతాయి? ఒక భూ పరిభ్రమణం జరిగేటప్పటికి ఎన్ని భూభ్రమణాలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 2 365 భూభ్రమణాలు జరుగుతాయి అన్నమాట ఒక భూ పరిభ్రమణంకి. నెక్స్ట్. చంద్రభ్రమణానికి పట్టే కాలం. చంద్రభ్రమణానికి పట్టే కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 25 రోజులు. చంద్రభ్రమణానికి పట్టే కాలం ఆప్షన్ 3 25 రోజులు. నెక్స్ట్. క్రింది వాటిలో స్థిరంగా ఉండేది. క్రింది వాటిలో స్థిరంగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు స్థిరంగా ఉండరన్నమాట. నెక్స్ట్. భూభ్రమణ దిశ. భూభ్రమణ దిశ. ఆన్సర్ ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది అన్నమాట భూమి. నెక్స్ట్. భూమి సూర్యునికి మధ్య దూరం. భూమికి సూర్యునికి మధ్య దూరం. ఆన్సర్ ఆప్షన్ 2 15 కోట్ల కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్. భూమికి నమూనా. భూమికి నమూనా. ఆన్సర్ ఆప్షన్ 2 గ్లోబ్ అన్నమాట. భూమిని గ్లోబ్తో మనము చూపించవచ్చు అన్నమాట. భూ ఉపరితలంపై గల వస్తువుల భారానికి కారణం. భూ ఉపరితలంపై గల వస్తువుల భారానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 భూమాకర్షణ. భూమి ఆకర్షణ వల్ల భూ ఉపరితలంపై గల భారానికి కారణం అన్నమాట. వస్తువు పెద్దదయ్యే కొద్దీ దాని ఆకర్షణ. వస్తువు పెద్దదయ్యే కొద్దీ దాని ఆకర్షణ పెరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆప్షన్ పెరుగుతుంది. నెక్స్ట్. సూర్యుడి పరిమాణం. సూర్యుడి పరిమాణం. సూర్యుడు ఎంత పరిమాణంతో ఉంటాడంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 13 లక్షల భూగోళాలకు సమానం అన్నమాట. అంటే ఒక సూర్యుడిలో మనం 13 లక్షల భూముల్ని మనము అరేంజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్. సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పోతున్నట్లు భూమి మీద ఉన్న వారికి కనిపించడానికి కారణం. సూర్యుడు తూర్పు నుంచి పడమరకు పోతున్నట్లు భూమి మీద ఉన్న వారికి అనిపించుటకు గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏమంటే భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు మనకు తూర్పు నుంచి పడమరకు పోతున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడికి ఎదురుగా వచ్చిన భూభాగంలో ఏర్పడేది. సూర్యుడికి ఎదురుగా వచ్చిన భూభాగంలో ఏర్పడేది. ఆన్సర్ పగలు. సూర్యుడికి ఎదురుగా వచ్చిన భూభాగంలో మనకు పగలు ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం. దీన్ని ఏమంటారంటే భూ పరిభ్రమణం. సూర్యుడి చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారంటే భూ పరిభ్రమణం. నెక్స్ట్ క్వశ్చన్. స్వయంగా వేడిని వెలుతురును ఇచ్చే గోళాలు. స్వయంగా వేడిని మరియు వెలుతురుని ఇచ్చే గోళాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 నక్షత్రాలు. నక్షత్రాలు అంటే స్వయంగా వేడిని మరియు వెలుతురుని ఇచ్చే గోళాలు. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సూర్యుడు. సూర్యుడు అనే నక్షత్రం భూమికి అతి దగ్గరగా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నక్షత్రం చుట్టూ తిరిగే ఖగోళ వస్తువును ఏమంటారు? ఒక నక్షత్రం చుట్టూ తిరిగి ఖగోళ వస్తువును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహాలు. గ్రహాలు అని మనం పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్. ఆకాశంలో చుక్కలాగా ఒకే చోట వెలుగుతూ ఉండేది. ఆకాశంలో చుక్కలాగా ఒకే చోట వెలుగుతూ ఉండేది ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రహాలు. గ్రహాలు అని మనం పిలుస్తాము. నెక్స్ట్. ఆకాశంలో వెలిగే గోళాలు. ఆకాశంలో వెలిగే గోళాలు. ఆన్సర్ ఆప్షన్ 3 నక్షత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. నక్షత్ర మండలాన్ని ఏమని పిలుస్తారు? నక్షత్ర మండలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పాలపుంత ఆకాశగంగ. పాలపుంత ఆకాశగంగ అని మనం నక్షత్ర మండలాన్ని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్. ఏ నక్షత్ర స్థానాన్ని బట్టి దిక్కును తెలుసుకోవచ్చు? ఏ నక్షత్ర స్థానాన్ని బట్టి దిక్కును తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం
ధ్రువ నక్షత్రం బట్టి మనం దిక్కులు తెలుసుకోవచ్చనమాట. ఎలాగంటే ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో మాత్రమే కనిపిస్తుందనమాట. పూర్వకాలం నావికులు మరియు ప్రయాణికులు దిక్కులను గుర్తించడానికి దీన్ని ఉపయోగించేవారు. నెక్స్ట్ క్వెషన్. ఆకాశంలో ఉత్తరం వైపు ప్రకాశించేటువంటి నిశ్చలమైన నక్షత్రం. ఆకాశంలో ఉత్తరం వైపు ప్రవహించేటటువంటి నిశ్చలమైన నక్షత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 ధ్రువ నక్షత్రం. నెక్స్ట్ క్వెషన్. ఆకాశంలో కనిపించే 7 నక్షత్రాల కూటమి. ఆకాశంలో కనిపించే 7 నక్షత్రాల కూటమి. ఆన్సర్ ఆప్షన్ 2 సప్తర్షి మండలం. ఆప్షన్ 2 సప్తర్షి మండలం. నెక్స్ట్ క్వెషన్. సౌర అంటే దేనికి సంకేతం? సౌర అంటే దేనికి సంకేత అర్థం? ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యుడు. సౌర అంటే మనం సూర్యుడు అని అంటామన్నమాట. నెక్స్ట్. నక్షత్రాలు ఎక్కడ పుడతాయి? నక్షత్రాలు ఎక్కడ పుడతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 నిహారికలో. అంతరిక్షంలో ఉండే దుమ్ము మరియు వాయువుల భారీ మేఘాలను నిహారికలు అని పిలుస్తామన్నమాట. వీటి నుండే కొత్త నక్షత్రాలు జన్మిస్తాయి. నెక్స్ట్. ఆకాశానికి అడ్డంగా కనపడే తెల్లటి నక్షత్రాల సమూహాన్ని మనం ఏమని పిలుస్తారు? ఆకాశంలో అడ్డంగా కనబడే తెల్లటి నక్షత్రాల సమూహాన్ని మనం ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 నిహారికలు. నెక్స్ట్. నిహారికలు అంటే ఆప్షన్ 2 అంతరిక్షంలో ఉండే వాయువు మరియు ధూళి మేఘాలు.